మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవ సంబంధాలు ఏ స్థాయిలో దిగజారుతున్నాయో ఇటీవల మనం కొన్ని ఘటనలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అక్రమ సంబంధాలు వివాహ బంధానికి పూర్తిగా కూడా తొలిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. ఉదయం వివాహం జరిగింది, మధ్యాహ్నం ప్రియుడితో లేచిపోయింది ఓ యువతి. చెన్నై పెరంబూరు చెందినటువంటి అర్చన, అదే రకంగానే మాధవరం చెందినటువంటి విజయ్ కుమార్కు పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో ఆ సమయంలో అర్చన అన్నిటికీ ఒప్పుకొని విజయ్ కుమార్తో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే బీసెంట్ నగర్ చర్చిలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఉదయం జరిగినటువంటి వివాహానికి సంబంధించి సాయంత్రం మాధవరంలో విజయ్ కుమార్ వాళ్ళు గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే సాయంత్రం రిసెప్షన్ ఉంది కదా, తాను సుందరంగా తయారవ్వాలని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్తానని చెప్పి అర్చన తన ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళింది. అయితే బయటకు వెళ్ళినటువంటి అర్చన ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు తనకి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు, బ్యూటీ పార్లర్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఆమె జాడ ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో ఆమె స్నేహితుల్ని కొంత సంప్రదించే ప్రయత్నం చేయడంతో ఈ బండారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే కొడుంగొయ్యూర్ ఎడుక్కుచ్చేరికి చెందినటువంటి కలై అలయస్ కలై మురిగన్ అనేటువంటి ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టయితే తెలుస్తోంది. సో ఈ రకంగా వివాహమైన తర్వాత ఆమె తన ప్రియుడు కలైతో లేచిపోయిందనేటువంటి విషయాన్ని అప్పుడు తల్లిదండ్రులు గ్రహించారు. దీంతో ఒక్కసారి షాక్ తిన్నటువంటి విజయ్ కుమారు అసలు ఏం జరుగుతోందని అమ్మాయి తరపున బంధువులని ప్రశ్నించారు. దీంతో అవాక్కైనటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భంగా 2-3 రోజుల తర్వాత అర్చన పోలీస్ స్టేషన్కి వచ్చి తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకొని ఇక ఏదైతే ఇప్పటివరకు వివాహం జరిగినటువంటి విజయ్ కుమార్కు క్షమాపణలు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అటు విజయ్ కుమార్ కుటుంబం, ఇటు అర్చన కుటుంబం ఇద్దరూ కూడా అవమానాలు పాలయ్యారు. అర్చన చేసినటువంటి పనికి సంబంధించి పూర్తిగా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇష్టపడి ఉంటే, లేకపోతే ఈ పెళ్లి తనకి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళతో చెప్పి గట్టిగా కూర్చోవలసి ఉంది. సో వివాహం జరిగిన తర్వాత పెద్దలందరూ, బంధువులందరూ, స్నేహితులందరూ కూడా వివాహానికి హాజరై చాలా గ్రాండ్గా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇలా ప్రియుడితో లేచిపోవడం ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. దీంతో అర్చన వివాహం చేసుకున్నటువంటి విజయ్ కుమార్ తల్లిదండ్రులు తిరువిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము పెళ్లి చేసుకొని రిసెప్షన్కి సిద్ధమైనటువంటి సందర్భంగా అమ్మాయి ఇలా వేరే అబ్బాయితో లేచిపోవడం నిజంగా మాకు తీవ్ర అవమానం కలిగించింది. ఖచ్చితంగా అర్చనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులపైన యాక్షన్ తీసుకోవాలని చెప్తూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అర్చన ఉన్నటువంటి ప్రదేశాన్ని పోలీసులు ట్రేస్అవుట్ చేశారు. దీంతో అర్చనని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి సమయంలో ఏదైతే ఇప్పటివరకు వివాహం జరిగినటువంటి విజయ్ కుమార్కు క్షమాపణలు చెప్పి, తన తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పి మళ్ళీ తిరిగి తన ప్రియుడు కలైతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా కూడా అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పెళ్లి చేసుకున్నటువంటి వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అసలు వివాహం జరగడం ఏంది, ఆ తర్వాత ప్రియుడితో వెళ్ళిపోవడం ఏంది, ఈ విషయం తల్లిదండ్రులకు ఎందుకు తెలియలేదు, తెలిసి కూడా దీన్ని దాచిపెట్టారా అనే విషయాలపైన కూడా అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం తిరువిగా పోలీస్ స్టేషన్లో పోలీసు కేసు నమోదు చేశారు. కాబట్టి అసలు అర్చన పైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన, ప్రియుడి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం చెన్నైలో ఈ యొక్క ఘటన సంచలనం రేపింది కాబట్టి అటు ఇరువురు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ కేసు ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిన అంశంగా మారిందని చెప్పొచ్చు.